ఒంగోలులో ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు డీజేఆర్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ దామచర్ల నాగ సత్యలత, ట్రస్ట్ చైర్మన్ దామచర్ల అనీష లక్ష్మిలతో కలిసి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేడు నగరంలో చలివేంద్రాలు ప్రారంభించారు. నగరంలోని బీకే అపార్ట్మెంట్స్, కలెక్టరేట్, కోర్టు సెంటర్, కొంజేడు బస్టాండ్, కర్నూలు రోడ్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయం వద్ద పలు చలివేంద్రాలు నేడు ప్రారంభించారు. మంచినీటితో పాటు మజ్జిగ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు. దామచర్ల జనార్దన్ రావు, నాగ సత్యలత, అనీస లక్ష్మిలు చలివేంద్ర కేంద్రాలు ప్రారంభించి అక్కడికి వచ్చిన వారికి మంచినీరు, మజ్జిగ అందించారు. ఈ సందర్భంగా డీజేఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ దామచర్ల నాగ సత్యలత మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే నేడు నగరంలో 25 చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇతర ప్రాంతాల నుండి ఒంగోలుకు పనులకు వచ్చేవారు, రోజువారీ పనులు చేసుకునే వారికి సకాలంలో చల్లటి నీటిని అందించాలనే ఉద్దేశంతోనే వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేసవికాలం పూర్తయ్యే వరకు ఈ చలివేంద్రాలు నడుస్తాయంటూ స్పష్టం చేశారు. తమ ట్రస్ట్ ద్వారా 100 మంది పేద విద్యార్థులకు ఇంటర్ వరకు చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పేద చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ఇవ్వటం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు నాగసత్యలత వివరించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తోపుడు బండ్లు, గొడుగులు, పేద విద్యార్థులకు చదువు, జాబ్ మేళా, ఉచిత వైద్య శిబిరాలు వంటివి నిర్వహిస్తూ ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా అందిస్తున్నారని చెప్పారు. పేదలకు ఏది అవసరం ఉంటే వాటన్నింటినీ అందించేందుకు డీజేఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒంగోలులో వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో 25 ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, బండారు మదన్, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ఈరోజు డీజేఆర్ ట్రస్ట్ తరపున 20 చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అంటే ట్రస్ట్ ద్వారా చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా ఈ ఎండాకాలానికి అందరికీ అంటే చాలామంది బయట చూస్తున్నప్పుడు మంచినీళ్ళకి అంతా పని చేసుకునే వాళ్ళు కానీ, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్లు దొరకంతను. దానికోసమని నీళ్ళ కోసం ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ 20 చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మజ్జిగ కూడా ఒక 5 చోట్ల మజ్జిగ కూడా పంపిణీ జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ జూన్ 10th వరకు జరుగుతుందండి. అదే ఎక్కువ మెయిన్ ఎండల వల్ల ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు డీజేఆర్ ట్రస్ట్ తరఫున జనార్దన్ గారి తరఫున మేము చాలా చేస్తున్న యాక్టివిటీస్ అంతా కూడాను పేదలకు బండ్ల పంపిణీ కానీ, 100 మంది విద్యార్థులకి ఆల్మోస్ట్ ఫీజులు కూడా అంతా ఆల్మోస్ట్ సెటిల్ అయింది. రేపొద్దున ఈ ఎడ్యుకేషన్ ఈ ఇయర్ నుంచి కూడా అందరికి కూడా 100 మందిని కూడా చదివిస్తూ ఉన్నాం మేము. ఇలాగే ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పని అనుకుంటూ ఉన్నాను ట్రస్ట్ తరఫున అంతాను. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతానికైతే ఇక చదువు ఎడ్యుకేషన్ అండి సార్. రేపు జూన్ స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి కదా. ముందు ఆ పిల్లలు 100 మంది పిల్లలంతా జాయిన్ అయ్యి వాళ్ళు చదువుకుంటే నెక్స్ట్ ఇంకా యాక్టివిటీస్ నెక్స్ట్ జూన్ జూలైలో మళ్ళీ ఇంకో యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం. 2 years నుంచి డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు తోపుడు బళ్ళు, అదేవిధంగా కొంతమందికి కూర్చొని చేసే వాళ్ళకి గొడుగులు కానీ, అదేవిధంగా పేద విద్యార్థులకి చదువు కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, అదేవిధంగా జాబ్ మేళాస్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దీని ఉద్దేశం ఒకటే, పేదలకి ఎప్పుడు ఏది ఎమర్జెన్సీ ఉంటుందో దాని ప్రకారంగా ముందుకెళ్ళే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఈరోజు ఉండే నీటి ప్రకారంగా సమ్మర్ వచ్చేసింది, తాగేదానికి నీళ్ళు ఇబ్బంది. బయట మనకు అందులో మన ఒంగోలు మన ప్రాంతంలో అయితే టెంపరేచర్ హెవీగా ఉంటుంది. కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక 25 చోట్ల మనం ఈరోజు చలివేంద్రాలు ఓపెన్ చేసుకున్నాం. తర్వాత ఇంకా మొన్న కూడా పిల్లలకు కూడా ఎవరైతే 100 మంది పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి టెస్ట్ పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా పెట్టాం. ఇట్లా ఏదైతే సంబంధం ఉంటుందో దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఈ డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మా వాళ్ళు, మా అమ్మాయి కానీ వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. దానివల్ల 10 మందికి ఉపయోగం. దీంట్లో పబ్లిక్లో కూడా మంచి ఆలోచనలు ఏదైనా ఉన్నా కూడా సజెషన్స్ ఇవ్వండి. తప్పకుండా కూడా 10 మందికి ఉపయోగపడేది ఏదైనా ఉంది అంటే దాన్ని మేము కూడా ఆచరణలో తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.